ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగదు, సమస్య లేదు. ఇది మా హామీ. ఇది చంద్రబాబు గారు చెప్తుంది. ఇదివరకు ప్రభుత్వ విద్య ఎక్కడికి పోదు. ప్రభుత్వ విద్య అట్లాగే ఉంటది. యెస్, అప్పటినుంచి అట్లాగే ఉంది. కానీ ప్రభుత్వ విద్యకు బదులు ప్రైవేట్ విద్య, కార్పొరేట్ విద్య వైపుకి ప్రజలు వెళ్ళే పరిస్థితి ప్రభుత్వం సృష్టించింది. ప్రభుత్వ వైద్యం అట్లాగే ఉంటది. దాని మీద తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. ఒకప్పుడు చెప్పింది కార్పొరేట్ వైద్యం తీసుకొచ్చేటటువంటి సందర్భం. చివరికి కార్పొరేట్ వైద్యం మాత్రమే దిక్కు, కార్పొరేట్ విద్య మాత్రమే దిక్కు, ప్రభుత్వ పాఠశాలలో గతి లేని వాళ్ళు చదవాలన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటిది. ఇప్పుడు ఆర్టీసీ డిపోల వారీగా మూసేయడం, ప్రైవేట్కి ఇచ్చేయడం, దాన్ని ఆర్టీసీ ఉద్యోగులు తప్పుపడతారు, మీటింగులకు పిలుస్తారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం తరపునే కొనాలి, ఆర్టీసీ తరపునే కొనాలని ఉద్యోగ సంఘాలు అంటారు. అవి మీకు అనవసరమని ప్రభుత్వం చెప్తుంది. ఓవరాల్గా ఇప్పటికే బస్సుల్లో హైర్డ్ బస్సులు వచ్చినాయి. ఇప్పుడు ఈ హైర్డ్ బస్సులు వస్తాయి. క్రమంగా ఉన్న ఉద్యోగుల్ని తీసేయరు, కొత్త ఉద్యోగాలు ఇవ్వరు. కొత్తగా ఒకవేళ ఇవ్వాలనుకున్నటువంటి అన్ని కూడా అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్. ఓ 10-15 ఏళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ బస్సులు మొదట్లో ఆర్టీసీ పరిరక్షణ సమితి అని పెట్టి ఆర్టీసీ బస్ స్టాండుల దగ్గరన ప్రైవేటు బస్సులు ఆగకుండా చూశారు. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లోకి ప్రైవేట్ బస్సు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు 4 రోజులు పోతే. అదేమంటే అది కడతామంటే ఆ ప్లాట్ఫామ్ కూడా ఇస్తానని చెప్పచ్చు. క్రమంగా ఏంటి అంటే ప్రైవేటును ప్రోత్సహించడం తప్పులేదు. ప్రభుత్వము ప్రైవేటు పోటీ పడితే తప్పులేదు. కానీ ప్రభుత్వం సక్రమంగా లేకుండా ప్రైవేట్ అయితే ఏమవుతుందో మనం ఇవాళ చూస్తున్నాం ప్రత్యక్షంగా. ప్రైవేటు బస్సుల్లోనే పోవడం ఎక్కువైంది, ప్రైవేటు స్కూళ్ళకే పోవడం ఎక్కువైంది, ప్రైవేట్ ఆసుపత్రులకే పోవడం ఎక్కువైంది. దీని మూలంగా ఏమైంది? ఎంత సంపాదించినా తీసుకెళ్ళి వాళ్ళకి పోస్తున్నాం, మనం తింటల్లా. అది అసలు లెక్క.